ఆయన నీకు క్షేమాన్ని ఇవ్వాలని, నీకు అభివృద్ధిని ఇవ్వాలని, నీకు కాపుదలు ఇవ్వాలని ఎంతగానో ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒక తల్లి వానిని ఆదరించినట్టు, పిల్లవాడు అలిగి పారిపోతూ ఉంటే మళ్ళీ తల్లిని పట్టుకొచ్చి మళ్ళీ లాలించి ఏదో గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాం. మళ్ళీ మారం చేసినప్పుడు మళ్ళీ పరిగెడతా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గోరుముద్దలు పెడతా. ఎట్లాగైనా కూడా వాడి కడుపు నింపాలి అనేది తల్లి యొక్క ఉద్దేశం. సంఘాన్ని ఉద్ధరించడానికి దేవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన తన సమృద్ధి అయిన జీవాహారం మనకు భుజింపచేసి, మనకు తినిపించి, మన ఆకలిని తీర్చడానికి, ఈ లోకంలో సమృద్ధిగా మనం భయం లేని స్థితిగతులను మనం అనుభవించడానికి ఆయన ప్రతిసారి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనమే పారిపోతూ ఉన్నాం, ఆయన సన్నిధిలో నుంచి పారిపోతూ ఉన్నాం. పారిపోవడానికి అనేకమైన కారణాలు మనం వెతుక్కోవచ్చు. ఈ రోజున అనేకమైన కారణాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకు మీరు ప్రార్థనా మందిరానికి ఈ రోజు రాలేదు, ఈ సాయంకాల సమయంలో ఈ నైట్ రాలేదు, రాత్రి ఎందుకు రాలేదంటే 100 కారణాలు చెప్పేవాడు ఉన్నారు. దేవుని దృష్టిలో వీరందరూ కూడా శత్రువులేం కాదు. పారిపోతున్నారు, తల్లి దగ్గర నుంచి పారిపోతున్నారు. మళ్ళా తల్లి మళ్ళా తీసుకొచ్చి వారికి ఎలాగైతే గోరు మొదలు పెట్టి లాలిస్తుందో, మనము నమ్ముకున్న దేవుడు కూడా ఖచ్చితంగా అలాంటి ఆదరణే ఇస్తాడు. క్రైస్తవ జీవితము విశ్వాసము కలిగిన జీవితం.